చేతిలో నన్ను నీవు చెక్కి ఉన్నావు, నీ అరచేతితో నన్ను కప్పి మహిమ చూపినావు. అరచేతిలో నన్ను నీవు చెక్కి ఉన్నావు, నీ అరచేతితో నన్ను కప్పి మహిమ చూపినావు. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. వందనాలయా యేసయ్యా, ఆరాధించెదను నిన్నయ్యా. వందనాలయా యేసయ్యా, గణపరచెదను నిన్నయ్యా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనం ఇలాగున కలిసి వేదవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1 నుండి 5 వరకున్న వచనములను మనము ధ్యానం చేయబోచున్నాం. 3వ వాక్యం. అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలను కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నింపి నడిపించమని, ఆశ్చర్యకరమైన మీ కృపకు ప్రియులందరినీ వారసులుగా చేయమని యేసయ్య నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులరా, బాగున్నారు కదా? మరోసారి మనము దేవుని మాటలు ఇలాగున ధ్యానించే కృప మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. సంతోషం. ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటి అంటే, ఒక ప్రవక్తే కానీ కలలు కనువాడే కానీ ఇశ్రాయేలీల మధ్యలో లేపబడి ఏదైనా సూచక్రియ మహత్కార్యం చేసి ఇశ్రాయేలు ప్రజను ఎరుగని
దేవతల తట్టునకు త్రిప్పినప్పుడు, లేదా వారిని అనుసరించి పూజిందాం రండి, ఇదిగో ఈ మహత్కార్యాలు నేనే చేస్తున్నాను, ఫలానా శక్తి వలన నేను జరిగిస్తున్నానంటూ ఒకవేళ ఎవరైనా మిమ్ములను అలాగున ప్రేరేపించినట్లయితే నీవు వారితో ఏకీభవించకూడదు. వారి మాటలకు, వారి క్రియలకు మీ హృదయాలు అటువైపు త్రిప్పబడకూడదు. ఎందుకంటే మీ దేవుడు మిమ్మును పరిశీలించును, మిమ్మును పరీక్షిస్తాడు అంటూ దేవదేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. అయితే మరి ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? దేవునికి లోబడి, ఆయనకు భయపడి, ఆయన మాటలు విని సేవించి ఆయన హత్తుకుని ఉండాలి అని ప్రభువారు చెప్పారు. ఎందుకు ప్రభువును వారు హత్తుకుని ఉండాలంటే, దాసగృహములో నుండి ఇశ్రాయేలీయులను విడిపించినది మహాదేవుడు కనుక ఆ దేవుని యొద్ద నుండి వీరిని దూరపరచాలని కొందరు ప్రేరేపించబడిన వారే ఇలాంటి కార్యాలు చేస్తారు. వారితో ఇశ్రాయేలు నువ్వు ఏకీభవించొద్దు అంటూ ప్రభువారు చెప్పారు. పిల్లరా, మనలను కూడా ప్రభువారు దాసగృహం నుండి విడిపించారు. దాసగృహము అనగానే అదేంటండి, మేము ఎవరింట్లో పాచి పని చేయలేదు కదా అని ఒక తలంపు రావచ్చు. దాసగృహము అంటే ప్రియులరా, కేవలము ఒక ఇంట్లో పాచి పని చేయడం కాదండి. లోకము చేత ఏడవబడి, మనుజాసుల చేత పట్టబడి, నెమ్మది లేక జీవించే ప్రతి వ్యక్తి లోక సంబంధమైన దాస్యంలో ఉన్నవారే. ప్రభువారు అంటున్నారు, ఇజ్రాయేల్, నేను నిన్ను దాస్య గృహములో నుండి విడిపించాను గనక నీవు ఈ విధమైన వాటి తట్టు నువ్వు తిరగవద్దు అంటున్నాడు. అలాగనే మనల్ని ప్రభు విడిపించారు. విడిపించబడిన మనము, ప్రియులరా, విమోచించబడిన మనము మరి ఏ ఇతరమైన వాటి వైపునకు తిరుగక దేవుని కృపయందు మనం నిలిచి ఉండాలనేదే దేవుని ఉద్దేశం. అయితే అట్టివారు లేపబడడానికి, ఒకవేళ అట్టివారు లేపబడిన తర్వాత వారి మాయలో పడవద్దు అంటున్నారు. ఎందుకంటే దేవుడు తన పిల్లలను పరీక్షిస్తాడట. పిల్లరా చూడండి, 3వ వచనం చివరి మాటలే ఉంది, మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించును అంటున్నారు. దేవుడు మనుషులను పరీక్షిస్తాడట. పరీక్ష అనగానే మనకు తెలియని పదం ఏమి కాదు కదా పిల్లలు. ఇప్పుడు విద్యా సంవత్సరం ఆరంభం అవుతుంది. గత సంవత్సరంలో ముగింపులో పరీక్షలు జరిగాయి. అలాగే ఈ సంవత్సరం మరి విద్య ఆరంభం అవుతుంది కనుక ఈ ముగింపులో కూడా పరీక్షలు జరుగుతాయి. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం విద్య ముగింపులో పరీక్షలు అనేవి జరుగుతాయి. అసలు పరీక్ష ఎందుకు పెడతారు పిల్లరా? పరీక్ష ఎందుకు పెడతారంటే, ఆ విద్యార్థి నేర్చుకున్నాడు, విద్యార్థి వచ్చాడు, విన్నాడు, ఫీజులు కట్టాడు. అయితే ఎంతవరకు తన హృదయంలో ఇది నాటబడిందో, ఎంతవరకు తనకు అర్థమైందో అన్న సంగతిని ఎరుగుటకు ఉపాధ్యాయులు పరీక్ష పెడతారు. అయితే పరీక్ష యొక్క తదుపరి కార్యాచరణ ఏంటి? అతడు ఆ పరీక్షకు నిలిచిన వాడైతే మరో తరగతిలోకి నడిపించబడుటకే. అలాగే దేవుడు కూడా ఒక మనిషిని ఎందుకు పరీక్షిస్తాడంటే ఆధ్యాత్మిక రంగములో నన్ను మనలను మరొక మెట్టులోనికి ఆయన నడిపించుట కొరకే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఒకవేళ ఇజ్రాయేలు దేవుడు పరీక్షించడానికి ఇష్టపడ్డారంటే అర్థం ఏంటి? ఇజ్రాయేలును ఆధ్యాత్మికంగా మరొక మెట్టులోనికి వారిని నడిపించుట కొరకే. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇజ్రాయేలునే కాదు, ఈ మాటలు వినుచున్న
ఆత్మీయులారా, నిన్నును ఆయన పరిశీలిస్తారు, నన్నును పరిశీలిస్తారు. ఆయన మనలను పరిశీలించును, పరిశోధించును, పరీక్షించును. దావీదు అంటాడు, దేవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము అంటాడు. ఎందుకని? పరీక్ష చేయబడిన తర్వాత, పరిశీలనలో నిలిచిన తర్వాత మనము ఆధ్యాత్మికంగా మరొక మెట్టులోకి ముందుకు సాగిపోబోచున్నాము గనుక దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ ఆత్మీయులారా, మన జీవితంలో పరీక్ష మనకు ఎదురైనప్పుడు, ఆ పరీక్షలో మనం నిలిచినప్పుడు తత్ఫలితంగా దేవుడు మనలను మరొక మెట్టులోనికి, మరొక ముందడుగులోనికి ప్రభువు నడిపించనై ఉన్నారు. పరీక్ష రాయినటువంటి వ్యక్తి ఎప్పటికీ అదే తరగతిలో ఉంటాడు సుమి. అలాగే ఒక విశ్వాసి దేవుని ద్వారా పరీక్ష చేయబడినప్పుడు, పరిశోధనలో నిలిచినప్పుడే తన విశ్వాస జీవితంలో కృపను పొందటానికి మరొక అడుగు ముందుకు వెళ్ళబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరొక మాటను చూపిస్తున్నాను. ఆదికాండము 18:21. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అన్న సందర్భం మనం ఎరిగిన వారమే కదా. అబ్రహామును దేవుడు పరిశోధించాలనుకుంటున్నారు. తన ఒక్కడైన కుమారుని తీసుకుని వచ్చి బలి అర్పణ అర్పించమన్నారు. ఆత్మీయులారా, విందాము. బలి అర్పణ అర్పించమన్నారు. ఆ ప్రకారంగా దేవుడు ఆ పరీక్షలో అబ్రహామును చూచినప్పుడు అబ్రహాము 100% నిలిచాడు. దేవుని కృపను బట్టి 100% నిలిచాడు. ప్రియులారా, ఆ నిలపబడిన విధానమేమో ఆశ్చర్యకరుని దేవదేవుని పాదాల చెంత చేరి స్తుతించే కృప భాగ్యం మహాదేవుడు అనుగ్రహించారు. ఆత్మీయులారా, మరి దేవుడు నిన్ను పరిశీలించినప్పుడు పరిశోధనలో నిలుస్తున్నావా? అబ్రహాము నిలిచి ఒక్కడైన కుమారుని బట్టి ఆకాశమందున్న నక్షత్రముల వలెను, భూమి యందున్న ఇసుక రేణువుల వలెను అంతగా తన సంతానము అభివృద్ధి పొందినట్లుగా చూస్తున్నాం. ఎవరైతే పరీక్షలు నిలవబడతారో వారు తగినటువంటి కృపను పొందుకుంటారు. భక్త యాకోబు అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అంటున్నారు. కనుక ప్రియులారా, శోధన, పరిశోధన, పరీక్ష ఇవన్నీ ఒక పర్యాయ పదములుగా వాడబడ్డాయి. కనుక దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు దేవుని కృపలో మనం నిలిచి ఉందుము గాక, దైవ కృపను పొందుకుందుము గాక. ఆమేన్. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. మాటలు నా హృదయంలో, మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలభరితం చేయమని, సియోనులో నుండి మీ హస్తాన్ని చాపమని, సర్వాధికారి లోకరక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.